ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి ట్రైన్లో వెళ్తుండే మన మెయిన్ హీరోయిన్ కాగును అని చూపిస్తారనమాట. యాక్చువల్గా ఈ వరల్డ్లో మన హీరో పేరు సిడ్ అనమాట. ఇంకా సిడ్ ఆల్ఫా ఇంకా తన గర్ల్స్ చెప్పిండే మెయిన్ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఆల్ఫా ఇంకా తన గర్ల్స్ అయితే కల్ట్ ఆఫ్ డయాబోలిసిస్ అయితే వెతుకుతుంటారు కదా. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఆ కల్ట్ ఆఫ్ డయాబోలిసిస్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు మొత్తం ఈ గ్లోబల్ స్థాయిని అయితే కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళకుండే పవర్ ని ఉపయోగించుకొని. అండ్ ఖచ్చితంగా వాళ్ళని నిర్మూలించాలంటే ఖచ్చితంగా వీళ్ళుండే టీం సరిపోక ఇంకా ఎక్కువ మందిని హైర్ చేసుకోవాలి. సో అందుకని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా మన హీరోకి ఒకవేళ ఫైట్ అనేది తప్పనిసరిగా జరిగేటట్లుంటే అది మన హీరోకి తెలిసేటట్లు మొత్తం ఈ గాల్లో ఉండే 4 విండ్స్ కూడా క్లియర్ చేస్తాం, అదే మన హీరోని గుర్తుపెట్టుకోమని చెప్పి ఆల్ఫా ఇంకా తన గ్యాంగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. బట్ ఆ సంఘటన వల్ల మన హీరోకి అయితే ఒకటి అర్థమైంది. యాక్చువల్గా ఆ అమ్మాయిలు కూడా వాళ్ళ యొక్క ఏజ్ అనేది పెరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి. సో అందుకని వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వెతుక్కుంటూ వెళ్తున్నారు. అండ్ నేను కూడా అలాగే నా పాత వరల్డ్లో నాకు ఎంత పవర్ ఉన్నా సరే నాకు కావాల్సిన దానికోసం నేను వెతుకులాడాను. అండ్ ఆ పవర్ కోసం నేను ఎంతగా కష్టపడినానో నాకు తెలుసు అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో మనోనికి అంత స్ట్రెంత్ ఉన్నా సరే మనోనికి మ్యాజిక్ లేదన్నట్లు నాకు మ్యాజిక్ కావాలి, ఒకవేళ నేను చనిపోతే నాకు మ్యాజిక్ వస్తుంది అన్నట్లు అక్కడే ఉండే రాళ్ళని గుద్దుకుంటూ ఉంటాడు. కానీ మనోనికి ఎంత బ్లడ్ కారుతున్నా చనిపోడు. ఇంకా ఇలాగైతే కుదరదని చెప్పి ఒకటేసారి పెయిన్ నుంచి కిందికి దుంగుదాం అనుకుంటాడు. కానీ మనోడు ఆ కింద పడే ఈ గ్యాప్ లో ట్రక్ వచ్చి మనోడిని అయితే గుద్దేస్తుంది. అండ్ అప్పుడు మనోడు చనిపోయాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ రీఇన్కార్నేట్ అయ్యాడు. ఇంకా వాడిని గుర్తు తెచ్చుకుని మనోడు అప్పుడు నా లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకున్నా కాబట్టి ఈ వరల్డ్ లో నాకు కావాల్సిన మ్యాజిక్ నా దగ్గర ఉంది, స్ట్రెంత్ అన్ని నాకు దొరికాయి. అలాగే వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన దానికోసం వెతుకుతున్నారు. ఏం పర్లేదు, ఒకవేళ వాళ్ళు లేకపోయినా సరే నేను అన్ని కూడా సాధిస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు నేను ఒంటరివాడిగా ఉండి మొత్తం అన్ని సాధించాను, అలాగే ఇప్పుడు కూడా సాధిస్తాను. నాకు ఎవరి తోడు అవసరం లేదన్నట్లు మన హీరో డిసైడ్ అవుతాడు. ఆ నెక్స్ట్ సీన్ లోనే మన హీరో గడు ఆ రాయల్ క్యాపిటల్ అయిన మిడ్గర్ కింగ్డమ్ లోకి అయితే దిగుతాడు. బట్ ఇక్కడ మన హీరో గడు తన సిస్టర్ మాదిరి పెద్ద డార్క్ నైట్ అవుదామని రాలేదు, జస్ట్ ఒక ఆర్డినరీ నైట్ మాదిరి అవ్వాలన్నట్లు కోరికతో అయితే వచ్చింటాడు. ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి కాబట్టి. అండ్ ఆ ప్రాసెస్ లో భాగంగానే తను ఎవరు అనేది ఎవరికి తెలియకుండా అండ్ తనకి ఏది పవర్ లేదన్నట్లు అందరినీ నమ్మించుకుంటా మనోడు కూడా ఎక్కువ పాపులేషన్ ఎక్కడైతే ఉంటారో అండ్ చీప్ లొకేషన్ లో ఒక డబ్బులు లేని నిస్సహాయ స్థితిలో ఉండే పిల్లోని మాదిరి తన లైఫ్ ని అయితే కొనసాగిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడే మన హీరోకి ఇంకొక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయితే తగులుతారనమాట. ఒకరేమో సియోల్ అండ్ ఇంకొకరేమో పో అనమాట. ఇంకలా మనోళ్ళు ముగ్గురు కూడా అక్కడ నుంచి ట్రైన్ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎట్టకేలకు ట్రైన్ ఎక్కుతారు. అండ్ లిటరలీ వీళ్ళు ఎంతమంది ఉంటారంటే అక్కడ కూర్చోడానికి కూడా స్థలం ఉండదు అనమాట ఆర్డినరీ నైట్స్ కి. అండ్ కూర్చోండి వాళ్ళు మాక్సిమం ఏదో ఒక రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అయింటారు, లేదంటే ప్రిన్సెస్ ని గార్డ్ చేస్తుండే వాళ్ళ యొక్క సబార్డినేట్స్ అయింటారు అన్నట్లు మన హీరో గడ్ ఇంకా తన గ్యాంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే హీరో గడ్ కూడా అట్లయితే నా సిస్టర్ కూడా వాళ్ళు అలాగే చూసుకుంటా అంటారా అనుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకప్పుడే తన ఫ్రెండ్ గాడు కూడా అబ్బాయి ఎన్నాళ్ళకి నీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తున్నావు అనడంతో ఇంకప్పుడే మనోడు సిగ్గుపడుకుంటా ఓ షెట్ పొరపాటున వాగేసానే. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చి 7 నెలలు అవుతుంది. అండ్ ఇన్నాళ్ళుగా కూడా నేను సైలెంట్గా ఉండి ఒక పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ ఎలా ఉంటాడో అలా బిహేవ్ చేసేవాడిని. ఈ రోజు పొరపాటున నోరు జారేసా అనుకుంటాడు. ఇంకప్పుడే తన ఫ్రెండ్స్ కూడా అరే మొన్న టెస్ట్ లో ఫెయిల్ అయ్యింది నా కొడుకు పెనాల్టీ ఉంటుంది గుర్తుందా అనడంతో ఇంకా మన హీరో గారు కూడా మీ ఇద్దరు అంటనేది నన్నే అని తెలుసు, ఇన్ఫాక్ట్ ఫెయిల్ అయ్యేది కూడా నేనే, అండ్ దాని పెనాల్టీ గురించి ఆలోచిస్తా అంటేనే భయం అవుతుంది అని చెప్తాడు. ఇంకా అప్పుడే మనకు ఆ పెనాల్టీ గురించి చెప్తారనమాట. యాక్చువల్గా ఎవరైతే స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారో వాళ్ళు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళి తనకైతే ప్రపోజ్ చేయాలి. ఇంక వీళ్ళంతా కూడా ఆర్డినరీ నైట్స్ కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా ఆ హైనెస్ వాళ్ళంతా కూడా వీళ్ళని రిజెక్ట్ చేస్తారు. ఆటోమేటిక్ గా వీళ్ళకి బ్రేకప్ ఇంకా బాధలు ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు ఫేస్ చేయాలన్నట్లు అట్లాంటి పెనాల్టీస్ పెడతారు. ఇంకా దాన్ని తెలుసుకొని మన హీరో గారు కూడా తొక్కే ఉందిలే మనకు కూడా లవ్ తో పెద్ద ఇంట్రెస్ట్ లేదు, యూత్తో దానికి ప్రపోజ్ చేసేసి దాంతో రిజెక్షన్ చేయించుకుంటే బెస్ట్ అనుకుంటాడు. ఇంకా అలా ఆలోచించుకుంటేనే ట్రైన్ అనేది దిగి వెంటనే వీళ్ళు కూడా అకాడమిక్ లైక్ అయితే ఎంటర్ అవుతారు. అండ్ వీళ్ళు అలా ఎంటర్ అవుతారు లేదో అప్పుడే ఒక పర్సన్ గైడ్ ప్రిన్సెస్ ఏంటి అలెక్సా అని అయితే ప్రపోజ్ చేస్తామట. అండ్ నేను నిన్ను ఒకప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నాను, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అంటాడు. బట్ అవపక్కుండే అలెక్సా మాత్రం నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దెబ్బకు వాడు ఎంతో బాధపడి అక్కడే కుంగిపోతాడు. ఇంకా అది చూసిన మన హీరో గారు కూడా ఓకే నేను ఎవరికైతే ప్రపోజ్ చేయాలో తననైతే నేను సెలెక్ట్ చేసుకున్నా, ఇంకా ఆటోమేటిక్గా తను నన్ను రిజెక్ట్ చేసేది బ్యాలెన్స్ అని చెప్పి ఆ రోజు ఈవినింగ్ తనకు ప్రపోజ్ చేయాలని డిసైడ్ చేస్తాడు. లిటరలీ ఆ అమ్మాయి వస్తుంది. ఇంకా మన హీరో గారు ప్రపోజ్ చేయడానికి అయితే వణికిపోతూ ఉంటాడు. లిటరలీ మనోడు హెడ్ బో చేసి ప్లీజ్ నేను నిన్ను లవ్ 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 చేస్తున్నాను ఏమనుకోకుండా లవ్ని యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పి చేయి చాపుతాడు. ఇంకా తన ఫ్రెండ్స్ కూడా దీన్ని ఎవడన్నా ప్రపోజల్ అనుకుంటాడరా, ఖచ్చితంగా తను వన్ చంప పగలు కొడుతుందని చెప్పి అనుకుంటారు. బట్ ఈ గ్యాప్లోనే మన అలెక్సా పాప మాత్రం వన్ చేయి పట్టుకొని ఓకే నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నా అంటుంది.
ఇంకా ఆ మాటలు హీరో గాని ఫ్రెండ్సే షాక్ అవుతారు అనుకుంటే లిటరలీ మన హీరో గడు కూడా షాక్ అవుతాడు. యాక్చువల్గా మనోనికి లవ్ లస్ట్ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉండదు. కేవలం మనోడు సింగిల్ బతుకు కావాలనుకుంటాడు. కానీ ఇప్పుడు తను ఎలా యాక్సెప్ట్ చేసింది అన్నట్లు మనోడు కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మన హీరో గాడు ఇంకా తన ఫ్రెండ్స్ తినడానికి వెళ్తూ ఉంటే లిటరలీ ఆ మిడ్గర్ అకాడమీలో ఉండే ప్రతి ఒక్క నైట్ కూడా మన హీరో గాడిని ఇంకా తన ఫ్రెండ్స్ చూస్తుంటారు. లైక్ అలెక్సా ప్రిన్సెస్ మన హీరో గారి లవ్ ని యాక్సెప్ట్ చేసిందనే ఆలోచనతో ఇంకా దాన్ని అంతటిని చూస్తున్న మనోడు కూడా కొంచెం ఆక్వర్డ్ గా ఫీల్ అవుతాడు. ఇంకా అలా మనోళ్ళు తింటూ కూర్చొని మాట్లాడుతూ ఉండగా మన హీరో గాడు కూడా అసలు ఆ ప్రిన్సెస్ గారిని పిచ్చి పట్టిందారా, నేను అసలు సరిగ్గా ప్రపోజ్ కూడా చేయలేదు, తనేంద్ర నా లవ్కి యాక్సెప్ట్ చేసింది అనడంతో ఇంకా అప్పుడే తన ఫ్రెండ్స్ కూడా బహుశా తనకు నిజంగానే పిచ్చి పట్టినట్లుంది మామ, అందుకనే తను నీతో లవ్ లో పడింది అనడంతో ఇంకా అప్పుడే అక్కడికి ప్రిన్సెస్ పాప వస్తుంది. దెబ్బ కనాయిలు ఉనికిపోతూ లేదు లేదు ఆవిడ గొప్ప వ్యక్తి, తను నిన్ను ప్రేమించిందంటే నువ్వు కూడా గొప్ప వ్యక్తివి అని చెప్పి పోగొడుతుంటారు. ఇంకా అప్పుడే మన హీరో గానికి అర్థం కాక పక్కన తిరిగి చూస్తే అక్కడ అలెక్సా వచ్చి జరుగు బాబు బంగారు కొండ అని చెప్పి తన పక్కన కూర్చుంటుంది. బ్యాక్ సైడ్ ఇంకా దాన్ని చూస్తేనే మొత్తం అందరు స్టూడెంట్స్ కూడా షాక్ అయిపోతారు. ఏంట్రా మనం అనుకుంటే రూమర్స్ అన్ని కూడా ఇప్పుడు నిజమయ్యాయా, అంటే నిజంగానే అలెక్సా వాడిని లవ్ చేస్తుంది అనుకుంటారు. ఇంకా అప్పుడే అలెక్సా కోసం తెచ్చిండే ఫుడ్ ని చూసి మన హీరో గడు కొంచెం టెంప్ట్ అయ్యి నేను తీసుకొచ్చా అంటాడు. ఇంకా అలెక్సా కూడా తీసుకొని కావాల్సినది అనడంతో ఇంకా మనోడు సిగ్గు శరం మానం ఇట్లాంటివి లేకుండా తనకు పెట్టిండే ఫుడ్ అంతా కూడా దొబ్బి తినేస్తాడు. ఇంకా ఆ తర్వాత మన అలెక్సా బాబు కూడా సరే తిన్నావు కదా, నేను ఒక విషయం అడగచ్చా, యాక్చువల్గా నువ్వు ఫెన్సింగ్ ఎలా నేర్చుకుంటున్నావు అనడంతో ఇంకా మనోడు కూడా మేము ఆర్డినరీ నైట్స్ కదా, మాకు ఎప్పుడు నేర్పిస్తాడో ఎవరికి తెలియదు అనడంతో ఇంకా అప్పుడే మన హీరోయిన్ పాప కూడా సరేలే నేను అట్లయితే యూనిట్ 1 వెళ్తున్నాను, లైక్ రాయల్ బుషింగ్ ఫెన్సింగ్ వాళ్ళు అయితే నేర్పిస్తారు, ఈరోజు ఆఫ్టర్నూన్ నీకు ఇబ్బంది లేకుంటే నువ్వు కూడా రావచ్చు కదా అనడంతో ఇంకా మన హీరో గారు కూడా సరేలే వస్తానని చెప్తాడు. ఇంకా దాన్ని చూసిన అందరూ ఇంకా షాక్ లేకైతే వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ మన హీరో గారు కూడా తన మనసులో దీని ఇంకమ్మ దీని దగ్గర నుంచి ఎంతగా తప్పించుకుందాం అనుకున్నా తిను అంతే బలంగా తన వైపు లాక్కుంటుంది అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనోడైతే సెక్షన్ 1 యూనిట్ 1 లో ఉండే ఆ రాయల్ ఫెన్సింగ్ లెక్కైతే ఎంటర్ అయ్యి అందరికి ఇంట్రడ్యూస్ అవుతాడు. ఇంకా వాళ్ళందరూ కూడా మన హీరో గారిని చూసి పెద్ద పట్టించుకోరు. లైక్ మనోడు ఒక ఆర్డినరీ నైట్ కాబట్టి ఇంకా దాన్ని ఆల్రెడీ మనోడు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే అనుకున్నా, ఇక్కడ అందరూ కూడా నన్ను పెద్ద పట్టించుకోరని, అయినా నాకు ఈ నెలకి గుర్తింపు అవసరం లేదులే అనుకుంటాడు. ఇంకా అప్పుడే మనతో ప్రాక్టీస్ చేయడానికి ఎవరు రారు కానీ అప్పుడే సడన్ గా మన పాప వచ్చి ఓకే నేను నీతో మాత్రమే ప్రాక్టీస్ చేస్తాను, కమాన్ నీకెంత వచ్చో నాకు అది నేర్పి అనడంతో ఇంకా మన సిడ్ గాడు ఇంకా అలెక్సా ఇద్దరు కూడా ఫెన్సింగ్ చేస్తూ ఉంటారు. లిటరలీ ఉన్న వాళ్ళందరిలో వీళ్ళిద్దరే ఎంతో దరిద్రంగా ఫెన్సింగ్ చేస్తూ ఉంటారు. దరిద్రం అంటే అసలు రాదన్నట్లు కాదు, అంటే అందరు మూమెంట్స్ తో పోల్చుకుంటే వీళ్ళకి చాలా స్లో, ఇంకా వీళ్ళకి సరిగ్గా అటాక్ చేయడం రాదు, అండ్ ఒక పర్ఫెక్ట్ స్ట్రైక్ ఇవ్వడం కూడా వీళ్ళిద్దరికి రాదు. యాక్చువల్గా మన హీరో గానికి వచ్చినా సరే మనోడు తన పవర్స్ ని బయట చూపించుకోడు. ఇంకా అలెక్సా పాప ఇంకా అప్పుడప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి తనకేం తెలియదు. ఇంకా అప్పుడే అలెక్సా పాప కూడా ఓకే నీ ఫెన్సింగ్ అనేది బాగా నచ్చింది అనడంతో ఇంకా మన హీరో గారు కూడా అసలు తినెందుకని నన్ను పొగుడుతుంది అండ్ తినెందుకని నా టెక్నిక్స్ కాపీ కొడుతుంది, ఖచ్చితంగా నేను చెప్పగలను, తిన సిస్టరే కదా ఇక్కడ పెద్ద ప్రిన్సెస్ అని తిని తలుచుకుంటే తన సిస్టర్ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు, అయినా సరే తినకి ఇంత స్కిల్ తక్కువ ఉందా, అసలు తిను ఎందుకని ఇలా ఉంది, కొంపతీసి తిను కూడా నా మాదిరి ఏమన్నా తన పవర్స్ ని హైడ్ చేసుకుంటుందా, లేదంటే తిను ఒక వేస్ట్ గర్లా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకెప్పుడైతే క్లాస్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడే మనకి ఇంకొక పర్సన్ చూపిస్తారు. తన పేరు మిస్టర్ జెనోన్ అనమాట. ఇంకప్పుడే మనోడు అలెక్సా పాపకు వచ్చి నిజం చెప్పు నువ్వు తన నిజంగానే ప్రేమిస్తున్నావు అనడంతో ఇంకా అలెక్సా కూడా అవును నేను నిజంగానే తన గర్ల్ ఫ్రెండ్ అంటుంది. దానికి వాడు నీకేమైనా పిచ్చి పట్టిందా, వాడు ఒక ఆర్డినరీ నైట్ తనతో ఉంటే నీకేమొస్తుంది అనడంతో ఇంకా అప్పుడే అలెక్సా కూడా ఏం పర్లేదు అవి ఎట్లాంటి కష్టాలైనా సరే నేను కూడా నేర్చుకోవాలి కదా అంటుంది. ఇంకా ఆ మాటలు వినలేని మన హీరో గడు అక్కడ నుంచి సైలెంట్ గా ఎస్కేప్ అయిపోతాడు. ఇంకా అలాగే ఎప్పుడైతే క్లాసెస్ ఎండ్ అవుతాయో ఇంకా కానిపని అని చెప్పి మన హీరో గడు డైరెక్ట్ గా అడిగేస్తా అనమాట అలెక్సా పాపని, అసలు నువ్వు ఎందుకని నాతో ఎంగేజ్ అయ్యావు, యాక్చువల్ గా నీకు ఎందుకని మిస్టర్ జెనోన్ అంటే ఇష్టం లేదు, యాక్చువల్ గా నువ్వు తనతో ఎంగేజ్ అయ్యింటే బెస్ట్ అనడంతో ఇంకా ఆ మాటలైన అలెక్సా కూడా ఏమైంది నీకేం తక్కువ అనడంతో ఇంకా మన హీరో గడు కూడా నేను ఒక ఆర్డినరీ నైట్ అండ్ వాటితో పోల్చుకుంటే నేను పెద్ద పీకిండేది లేదు, ఇన్ఫాక్ట్ ఎవరన్నా వచ్చి నీ మీద అటాక్ చేస్తే నేను కాపాడను కూడా కాపాడలేను, అండ్ వీటన్నిటికంటే మేజర్ ఇంపార్టెంట్ నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావు అనడంతో ఇంకా అలెక్సా పాప కూడా ఎట్టకేలా కనుక్కున్నావా మిస్టర్ సైడ్ నేను నిన్ను ఫేక్ లవ్ చేస్తున్నా, అసలు నువ్వు నీ ఫ్రెండ్స్ ఏమనుకున్నారు, నాకుంటే ఈ చిన్న హృదయాన్ని మీరు మోసం చేద్దాం అనుకుంటున్నారా, అందుకని ఇప్పుడు నేను మీకు ఒక పెద్ద శిక్ష విధిస్తున్నాను అండ్ అందుకని ఇప్పుడు నీతో ప్రేమలో ఉన్నాను అండ్ మీకు చెప్తున్నా కదా రాసి పెట్టుకోండి ఏ రోజు కూడా ప్రశాంతతమైన నిద్ర రాకుండా చేస్తానడంతో ఇంకా మన హీరో గారు కూడా ఓకే అట్లయితే మా ప్లాన్ నీకు తెలిసిపోతే ఇంకా నేనెందుకు నిన్ను లవ్ చేస్తా అనడంతో ఇంకా అప్పుడే మన పాప కూడా సరే నువ్వు నన్ను లవ్ చేయకుండా పర్లేదు
బట్ నేను ఇంకొక లవ్ని ఎత్తుకునేంత వరకు నాకు కోఆపరేట్ చేయంటుంది. ఇంకా మనోడు కూడా చేస్తే నాకేం ఉపయోగం అంటాడు. ఇంక వెంటనే మన అలెక్సా పాప తన జోబిలోంచి ఒక బంగారు కాయని తీసి తన కాళ్ళ ముందర విసిరేసి ఇప్పుడు చెప్పు చేస్తావా లేదా అనడంతో ఇంకా మనోడు కూడా ఏంటి ఒక కాయని చూపించి నువ్వు నన్ను కొందాం అనుకుంటే అది నీ మూర్ఖత్వం, నేను డబ్బులకి లొంగేవాని మాదిరి కనపడుతున్నానా అనుకుంటానే వెంటనే ఆ కాయన తాకు వెళ్ళి అవును నేను లొంగుతా, ఈ డీల్ నాకు బాగా నచ్చింది, నువ్వు ఇలాగే డబ్బులు ఇస్తే ఇలాగే కంటిన్యూ చేస్తా అనడంతో ఇంకప్పుడే తన కళ్ళ ముందర ఇంకొక కాయన అయితే గాలిలోకి ఇసురుతుంది. దెబ్బకు మనోడు వెంటనే దాన్ని నోటితో పట్టుకుంటే ఇంకప్పుడే మన అలెక్సా పాప కూల్ డాగి నువ్వు ఇలాగే నేను చెప్పిన పని చేయి, ఇంకొక కాయని ఇస్తా, ఈసారి కుక్క పిల్ల మాదిరి అరువు అంటుంది. ほーら取ってこい ఇంకలా మన హీరో గడు అలెక్సా ఇద్దరు కూడా అందరి ముందర కూడా బెస్ట్ లవర్స్ మాదిరి బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరూ అలా కలిసి ఛానల్ తిరుగుతారు. అండ్ అందరూ కూడా మన హీరో గాని చూసి అలెక్సా పాప లాంటి బంగారు హుండి ఈయనట్లాంటి అడగతినే నా కొడుకు ఎలా పడిందిరా, తన రేంజ్ ఏంది వీడి రేంజ్ ఏందిరా, అసలు చూస్తుంటే నాకు తినబుద్ధి కూడా కావడం లేదురా, ఏదో ఒక రోజు వీడిని చంపేస్తా అని చెప్పి అందరూ తిట్టుకుంటూ ఉంటారు. ఇంకా మనోడు కూడా పెద్ద వాటిని పట్టించుకోడు. ఇంకా ఈ గ్యాప్లోనే అలెక్సా పాప అక్కడే జెనోన్ గడు అమ్మాయిలతో పులిహోర కలుపుతూ ఉంటే ఇంకా అప్పుడే మన పాప ఈర్చబడి అక్కడ నుంచి మనోడిని అయితే తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా అలా వీళ్ళిద్దరూ ట్రైన్లో వెళ్తూ ఉండగా ఇంకా అప్పుడే మన హీరో గడు కూడా నువ్వు ఎందుకని అంతగా ఈర్చబడుతున్నావు అనడంతో ఇంకా అలెక్సా కూడా యాక్చువల్గా ఈ స్కూల్లో నేనే అందరికంటే అందగత్తే అండ్ అందరూ కూడా నన్నే చూడాలనుకున్నా, బట్ అట్ ఏ టైం అబ్బాయిలంతా నన్ను ఎలా చూస్తారో అండ్ అమ్మాయిలంతా కూడా మిస్టర్ జెనోన్ని అలాగే చూస్తారు, ఎందుకంటే వాడు స్ట్రాంగ్ హైట్ అన్నీ కూడా అనుకున్నాయి. దాన్ని తలుచుకుంటుంటేనే కొన్నిసార్లు బాధ అవుతుంది అనడంతో ఇంకా మనోడు కూడా తనకు చెప్పే క్వశ్చన్లన్నిటికీ కూడా అన్నట్లు ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ మనోడు ఇలా అన్న ప్రతిసారి కూడా మనోనికి అయితే డబ్బులు ముడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడే సినిమా కట్టే నెక్స్ట్ సీన్లో మన సిడ్ గాడు ఇంకా అలెక్సా పాప ఇద్దరు కూడా రోడ్ సైడ్లో దొరికే ఐస్ క్రీమ్ కోసం లైన్లో నిలబడి అండ్ ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ ఉంటారు. ఇంకప్పుడే మనోడు నువ్వు ఎందుకని లైన్లో ఉన్నావు, నువ్వు ఒక ప్రిన్సెస్ కదా అనడంతో ఇంకప్పుడే అలెక్సా పాప కూడా నేను ప్రిన్సెస్ కావచ్చు బట్ నేను ఇక్కడికి వచ్చిన ఐస్ క్రీమ్ తినడానికి, సో ఐస్ క్రీమ్ కావాలంటే లైన్లో ఉండాలి, నీకు అర్థమైందా అనడంతో ఇంకప్పుడే మన హీరో గారు కూడా అసలు నువ్వు నాకు అర్థమే కావు, నీ దగ్గర అంత డబ్బులు ఉన్నా నువ్వు ఎంతో సింపుల్గా ఉంటావు అండ్ నీకు కావాల్సిన వ్యక్తి నీ పక్కన ఉన్నా సరే నువ్వు నా అట్లాంటి మూర్ఖుడిని ఎంచుకుంటావు, అసలు నీ మెంటాలిటీ ఏంది అనడంతో ఇంకప్పుడే అలెక్సా పాప కూడా అసలు నా లైఫ్ నాకు నచ్చినట్లే కడగలేదు అండ్ చిన్నప్పటి నుంచి నేను ఒక రాయల్ ఫ్యామిలీకి చెందినట్లు కోరుకున్న వెంటనే నాకు అన్నీ దొరికేవి అండ్ నార్మల్ ఫ్రెండ్స్తో మాట్లాడదాం అనుకున్నా సరే కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల నేను అలా మాట్లాడుకోలేక ఆడుకోలేకపోయా అండ్ ఓదెల్స్ నుంచి నా సిస్టర్తో కలిసి ఉందాం అనుకుంటే అది జరగలేదు అండ్ వీటన్నిటితో పోల్చుకుంటే ఈ తొక్కలో రాయల్ స్టేటస్ ఒకటి, వీటిని చూస్తే అంటే నాకు పిచ్చి కోపం వస్తూ ఉంటే అండ్ నా అట్లాంటి స్వభావం ఉండే ఇంకొక వ్యక్తిని కలిసి నువ్వు వానితో పాటు డేటింగ్కి వెళ్ళు అంటున్నావు, అప్పటికి ఆలోచించుకో నాకు వాడిని చూస్తే ఎంత కంపరంగా ఉంటుందో, వాని స్టేటస్ ఫేస్ డబ్బులు ఇవన్నీ చూస్తే నాకు ఎక్కలేని కోపం వస్తుంది, నేను అందుకనే అట్లాంటి వాళ్ళకి దూరం ఉంటా అనడంతో ఇంకప్పుడే మనోడు తనకి సజెషన్ ఇద్దాం అనుకుంటా లేదో అప్పుడే తన ఐస్ క్రీమ్ మన హీరోగా నోట్లో పెట్టి ఇక నువ్వేం చేయాలో నీకు ఐడియా ఉంది కదా అనడంతో ఇంకా మనోడు కూడా ఐస్ క్రీమ్ తీసేసి ఊ కొట్టాలి, నేను కూడా ఇప్పుడు ఊ కొడదామని అనుకున్నా అనడంతో ఇంకా అప్పుడే అలెక్సా పాప కూడా గుడ్ అని చెప్పి వెంటనే తన ఐస్ క్రీమ్ తను తీసుకొని తినేస్తుంది. ఇంకలా మనకి 2 వీక్స్ టైం స్కిప్ని అయితే చూపిస్తామట. ఇంకా అలా మన హీరో గారు కూడా ఓకే ఇప్పటికి 2 వారాలు గడిచింది అండ్ నాకు ఎంత డబ్బులు కావాలో అంత దొరికేసింది, ఇంకా నాకు ఈ రిలేషన్షిప్ కావాలొద్దో నేనే డిసైడ్ చేసుకోవాలి, ఒక మంచి ఆపర్చునిటీ వస్తే ఇక్కడ నుంచి తప్పించుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదే గ్యాప్లో మన అలెక్సా పాప ఇంకా మన సిడ్ గడ్ ఇద్దరు కూడా ట్రైన్లో ఎవరు లేకుండా పోతూ ఉంటారు. లైక్ తను ప్రిన్సెస్ కాబట్టి తన భోగి అంతా కూడా ఒక్కతే ఉంటుంది అండ్ తన బాయ్ ఫ్రెండ్ కాబట్టి మనోడు ఉంటాడు. ఇంకప్పుడే మన సిడ్ గడ్ మాట్లాడుకుంటా అండ్ రీసెంట్గానే నీ ఫైటింగ్ స్టైల్ అనేది చాలా బాగా పెరిగింది అండ్ నీ ఫెన్సింగ్ వర్క్ కూడా బాగుంది అనడంతో ఇంకా అప్పుడే మన అలెక్సా పాప నువ్వు దేని గురించి అయినా మాట్లాడు, దాని గురించి మాత్రం మాట్లాడద్దు, నాకు నా స్టైల్ ఆఫ్ ఫైటింగే నచ్చదు అనడంతో ఇంకా మనోడు కూడా ఎందుకని నచ్చదు, నేను కూడా సేమ్ టు సేమ్ నీ మాదిరే ఫైట్ చేస్తాను, ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు నువ్వే నా స్టైల్స్ కాపీ కొట్టావేమో అనిపిస్తుంది అనడంతో ఇంకా అప్పుడే అలెక్సా పాప కూడా తొక్కేం కాదు, నువ్వు రాకముందరే నా చిన్నప్పటి నుంచి నాకు ఆ స్టైల్స్ ఉండేటివి, నేను నా సిస్టర్తో కూడా అలాగే ఫైట్ చేసేదాన్ని, నాకు తెలియని నిజం ఏంటంటే నేను ఆ ఫైటింగ్ స్టైల్నే గొప్ప అనుకున్నా కానీ నా సిస్టర్ మాత్రం నాతో పాటు ఫైట్ చేసుకుంటా నా మూమెంట్స్ నేర్చుకొని కొత్త కొత్త టెక్నిక్స్ తెలుసుకొని ఇప్పుడు ప్రజెంట్ తను ఇక్కడ ప్రిన్సెస్గా ఉండే డార్క్ నైట్గా మారింది, కానీ నేను తొక్కలో అవే బేసిక్ టెక్నిక్స్ పెట్టుకొని ఇలా నీతో పాటు సొల్లు వేసుకుంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అనడంతో ఇంకా మన హీరో గారు కూడా బట్ మన టెక్నిక్ అనేది ఆర్డినరీగా ఉన్నా కూడా అది ఒక మంచి స్టైల్ని ఇస్తుంది అనడంతో ఇంకప్పుడే అలెక్సా పాప కూడా ఏం చేసుకోవాలి ఆ స్టైల్ని తీసుకొని, నీకు తెలుసా ఒకప్పుడు ఈ స్కూల్లో భూషణ్ ఫెస్టివల్ అనేది ఒకటి ఉండేది, నేను అప్పటి వరకు గెలుచుకుంటూ వచ్చా బట్ ఆ ఫెస్టివల్ ఆ ఫైట్లో ఓడిపోయినప్పుడే నాకు తెలిసింది నేను ఎంతో వీక్ అని, బట్ అప్పుడు నా సిస్టర్ నాతో ఏమనిందో తెలుసా,
ఏం పర్లేదు, నీ స్టైల్ అనేది చాలా బాగుంది అండ్ రీసెంట్గా నువ్వు ఓడిపోవచ్చు కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో గెలుస్తావు, జస్ట్ హార్డ్ వర్క్ చేయని చెప్పింటుంది. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న అలెక్సా కూడా తను కేవలం ఆ మాటలు ఎందుకనిందో తెలుసా, నేను వీక్ అని నన్ను తను గుర్తుపెట్టింది అండ్ ఆ వీక్ తనం వల్లే నేను మీ అందరితో కలిసి ఇక్కడ ఉన్నాను. లేదంటే అందరిలాగా నేను కూడా డార్క్ నైట్ మాదిరి ప్రాక్టీస్ తీసుకునే సత్తా నాకుండే, కానీ ఏం చేస్తాం, నాకు స్క్వాడ్ స్టైల్ రాదు కదా, అందుకని ఇలా మీతో ఉన్నానండంతో ఇంకా ఆ మాటలైన మన హీరో గారు కూడా దొరికిందిలే బ్రేకప్ చేసుకోవడానికి ఒక రీజన్ అన్నట్లు. నీకు తెలుసా అలెక్సా, నాకు కూడా నా ఫైటింగ్ స్టైల్ అనేది నచ్చదు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా యుద్ధం జరిగిందనుకో అప్పుడు ఎంతోమంది గొడవ పడతారు అండ్ ఎంతోమంది స్క్వాడ్తో అటాక్ చేసుకుంటారు, ఎంతోమంది చనిపోతారు. బట్ మనకు ఒక అదృష్టం అనేది ఉంది, ఆ సిచ్యువేషన్లో మనం ఎవరిని చంపలేకపోగా మనమే వాళ్ళ చేతిలో చనిపోతాం అండ్ మన చేతిలో రక్తం అంటకోకుండానే మనం చనిపోతున్నందుకో మనం ఎంత వేస్ట్ ఫెలోసో మనకు తెలిసినా సరే మనం ఏం పీకలేక ఇన్నాళ్ళు బతికినందుకు అప్పుడు అనిపిస్తుంది మనకు వర్త్లెస్ అని. కానీ నేను దాన్ని కూడా మెచ్చుకుంటాను, ఎందుకంటే మనం ఇన్నాళ్ళు బతికి కూడా కేవలం ఒక ఫైటింగ్ స్టైల్ని కూడా నేర్చుకోలేకుంటే మనకంటే మూర్ఖులు లేరు అనడంతో ఇంకా ఆ మాటలైన అలెక్సా పాప ఎక్కడ మండాలో అక్కడ మండి వెంటనే స్క్వాడ్ తీసి మనం తల దగ్గర ఏం చేసి ఇంకొకసారి ఆ మాట అన్నామనుకో నీ తలకై నరికేస్తా అంటుంది. ఇంకా మనోడు కూడా కూల్, ఇప్పుడు ఒకవేళ నువ్వు నన్ను బెదిరించినా సరే రిజల్ట్ మాత్రం సేమ్. ఇంకా నీ క్లారిటీకి నిజం చెప్పాలంటే నేను నీతో విసిగిపోయాను, ఇంకా నువ్వు నన్ను వదిలేస్తే నాకు అదే సంతోషం అనడంతో ఇంకా ఆ మాటలైన అలెక్సా పాప కూడా ఇంకా నువ్వు నాకు జీవితంలో కనపడద్దు, గుడ్ బై అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్ళిపోయి నుంచి మన హీరో గారు కూడా అమ్మయ్య దాదాపు 2 వారాల తర్వాత నాకు ప్రశాంతత దొరికింది, బట్ ఈ 2 వారాల్లో నేను చాలా సంపాదించా, నాకు అదే చాలా అని చెప్పి మన హీరో గారు అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్లో మన సిడ్ గాడు ఇంకా తన ఫ్రెండ్స్ అయితే కాలేజ్ లోపలికి ఎంటర్ అవుతుంటారు. బట్ అప్పుడే తన ఫ్రెండ్స్ అంతా కూడా ఏంటి తను నిన్ను వదిలేసిందా, అమ్మయ్య మంచి పని జరిగింది లేరా, దాదాపు 2 వారాలు అవుతుంది మేము నిన్ను కలవక, అండ్ నువ్వు కూడా కుక్క పిల్ల మాదిరి దాని వెనకలే తిరుగుతున్నావు, అసలు నువ్వన్నా వదిలించుకోవచ్చు కదా, ఇన్నాళ్ళు ఎందుకు తిరిగా ఉండడంతో ఇంకా మనోడు కూడా దానికి ఒక చిన్న కారణం ఉందిలే అంటాడు. ఇంకలా మనోళ్ళు ముందరకు వెళ్తారు లేదో అక్కడ వాళ్ళ సీనియర్స్ అయితే కనపడి ఓకే నువ్వే కదా సిడ్ అంటే నిన్ను మేము కొన్ని ప్రశ్నలు అడగాలి. యాక్చువల్గా నిన్న రాత్రి నుంచి మిస్ అలెక్సా ప్రిన్సెస్ అయితే కనపడలేదు, తను లాస్ట్ టైం నీతోనే కనపడింది, ఆ తర్వాత నుంచి తను ఎక్కడికి వెళ్ళిందో తన ఆచూకీ ఏమీ కూడా మాకు తెలియదు, సో నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే మేము త్వరగా ఆన్సర్స్ తెలుసుకుంటాం అని నేను వదిలేస్తామనడంతో ఇంకా మాట్లాడిన హీరో గారు కూడా నేను ఆల్రెడీ దీన్నంతటిని కూడా ఎక్స్పెక్ట్ చేశాను, ఎవడో కావాలని నన్ను ఇచ్చాడు, ఇంకా నేను తప్పించుకునే సిచ్యువేషన్ లేదు కాబట్టి నేను ఒక ఆర్డినరీ నైట్ కాబట్టి అన్నీ మూసుకొని సైలెంట్గా ఉండాలన్నట్లు మనోడైతే వాళ్ళకి లొంగిపోతాడు.